హాయ్ ఫ్రెండ్స్, ఇలా తెల్ల గర్జల కూర వండబోతున్నాం. 4 పావుల నూనె పోసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. కొంచెం శనగపప్పు, పెసరపప్పు, మినప్పప్పు వేసుకోవాలి. పచ్చిమిర్చి, అది ఎండుమిర్చి, ఆనియన్స్, కరివేపాకు కలుపుకోవాలి. తెల్ల గర్జల కూర చూడండి ఎలా ఉందో, చాలా ఫ్రెష్గా. ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయ వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది. పసుపు. ఈ తెల్ల గర్జల కూర చాలా మంచిది. ఈ తెల్ల గర్జల కూర ఓన్లీ వర్షాకాలంలోనే వస్తుంది. ఇందులో 2 రకాలు ఉంటాయి, తెల్ల గర్జల కూర, ఎర్ర గర్జల కూర. ఇందులో తెల్ల గర్జల కూర ఒక్కటే తింటారు, ఎర్ర గర్జల కూర తినరు. ఇది తింటే నడుము నొప్పి కూడా ఉండదు, హెల్త్కి చాలా మంచిది. ఒకవేళ మీకు ఈ తెల్ల గర్జల కూర దొరికితే కంపల్సరీ తినండి. చూడండి ఫ్రెండ్స్, కలర్ ఎలా ఉందో. కారం కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం వేసుకోండి, నేనైతే వేయలేదు. కూరకు సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. ఆకుకూరలకి ఎక్కువ ఉప్పు పట్టదు. తెల్ల గర్జల కూర చూడండి మొత్తం అయిపోయింది. ఫస్ట్ ఎంత వేసాం చూడండి, ఇప్పుడు కొంచెమే అయింది. ఈ కూరలతోటి, ఆకుకూరలతోటి, అందుకే బాధ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.